హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్లో ఒకసారి పెట్టండి. ఇంకా ఈ వీడియోలో ఈరోజు చూపించే హెల్దీ ఫుడ్ గురించి ఈరోజు చూపిస్తున్నాను. ఇది నిజంగా చాలా హెల్దీ ఫుడ్. మనం పిల్లలకి అధిక పోషకాలు ఇవ్వాలి అని అంటే ఈ ఫుడ్ మనం కంపల్సరీగా పెట్టాల్సిందేను. ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు, మీకు అర్థమై ఉంటుంది ఈ ఫుడ్ మనం దేంతో రెసిపీ ప్రిపేర్ చేసాము అని. సో వీడియో చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల ఫుడ్స్ రిలేటెడ్ అన్ని నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దీనికోసం ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 మిరియాలు అన్నీ వేసి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం దీనిలోకి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే 1 ఇయర్ అబవ్ పిల్లలకి పెట్టే వాళ్ళైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి. కచ్చాపచ్చాగా ఉండకూడదు, బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి దీనిలో. ఈ వీడియోలో నేను చూపించే ఈ ఫుడ్ నేను 1 ఇయర్ బేబీకి ప్రిపేర్ చేస్తున్న ఫుడ్. సో 1 ఇయర్ బిలో పిల్లలకి మనం మిల్లెట్స్ ఎలా పెట్టాలి అనేది నేను 2-3 టైమ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని మనము ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే సిమ్లో అన్న పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పిల్లలకి ఏ ఫుడ్స్ తయారు చేయకూడదు. తర్వాత నేను వెజిటేబుల్స్ ఓన్లీ పొటాటో మాత్రమే తీసుకుంటున్నాను, ఇక్కడ ఆప్షనల్ వెజిటేబుల్స్. తర్వాత ఇది నేను 3 స్పూన్లు రైస్, 3 స్పూన్లు పెసరపప్పుని ముందుగానే వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. అవి దీనిలోకి కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని ఓన్లీ రైస్, పెసరపప్పు మాత్రమే దీనిలోకి వేసుకొని మనం ఈ విధంగా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి మిల్లెట్స్ అండి నేను వేస్తున్నాను. ఈ మిల్లెట్స్ కూడా మనము ఓవర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇవి చూసారు కదా, ఇవి ఎలా వాష్ చేయాలి అని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోస్లో పెట్టున్నాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి మిల్లెట్స్ ఏవైనా సరే. ఇవన్నీ బాగా సోక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే మనం ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్లెట్స్ని కూడా మనం నీట్గా నూనెలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేసుకొని ఈ టైంలో అయినా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సరిపోయినన్ని వాటర్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బియ్యము, పెసరపప్పు నానబెట్టాను కదా, ఆ వాటర్నే యూస్ చేస్తున్నాను. కావాలంటే ఫ్రెష్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 5 విజిల్స్ తెచ్చుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఫుడ్ అనేది అంటే కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి ఇలా స్మాష్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. సో నేనైతే నెయ్యి యాడ్ చేయడం లేదు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, అది ఒకసారి చెక్ చేసుకోండి. మనం పిల్లలు ఎలా తింటారని తెలుస్తుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీని పట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఫీడింగ్ బౌల్లోకి ఇదంతా మార్చుకునేసి ఎంత తింటారో పిల్లలు అంతవరకు తీసుకొని మనం చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టాలి. ఈ ఫుడ్ మనం లంచ్ టైంలోనే పెట్టాలి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇది పెట్టకూడదు, తొందరగా ఆడుకోరు కదా, సో తొందరగా డైజెషన్ అవ్వదు. సో లంచ్ టైంలో పెట్టాము అని అంటే ఎక్కువసేపు ఆడుకుంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో లంచ్ టైంలోనే ఈ ఫుడ్ పెట్టండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అని అంటే రిక్వెస్ట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.